తెలంగాణ రియల్ ఎస్టేట్ నిజంగా పడిపోయిందా, ఆగిపోయిందా? ఇది మౌత్ పబ్లిసిటీనా? రియల్ ఎస్టేట్లో రెండు కోణాలు ఉంటుంది. ఒకటి ప్రచారం ద్వారా హైప్ రావటం, ఇంకోటి ప్రచారం ద్వారా పడగొట్టే ప్రయత్నం చేయడం. అమరావతి అన్నటువంటిది 3 రాజధానులు అన్నప్పుడు ప్రచారం కాదు, వాస్తవానికే భయపడటం వల్ల ధరలు పడిపోయినాయి. అంతకుముందు ఎకరం 4 కోట్ల దాకా వెళ్ళింది, కాస్త 45-50 లక్షలకు వచ్చింది. ఇవాళ మళ్ళీ 4 కోట్లు పలుకుతున్నది. అలాగే ఆ చుట్టుపక్కల బాగా హైప్ వచ్చేసింది. గుంటూరు, విజయవాడ ఈ ఏరియాల్లో ఇప్పుడు విపరీతమైన భూముల ధరలు పలుకుతున్నాయి. అయితే అమ్మేవాళ్ళందరూ 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు చెప్తుంటే కొనేవాళ్ళు మాత్రం తక్కువగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. 1 కోటిన్నర ఉన్నటువంటి ల్యాండ్స్ 2.5-3 కోట్లకు కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ భారీగా ఇంప్రూవ్ అవుతున్నదన్నమాట వాస్తవం. అది క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ ఇంపాక్ట్ తెలంగాణలో పడిపోయింది అక్కడ రియల్ ఎస్టేట్ అన్నటువంటిది మన రఘురామ కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు వాస్తవమా? ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ 3 ఎప్పుడు కూడా, బాంబే ఇవి హాట్ కేక్స్. ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఎవడొచ్చినా ఎవడు పోయినా, ఇంకోటి ఎక్కడ డెవలప్ అవుతున్నా అక్కడ రేట్లు పడిపోవడం అనేది ఉండదు. అయితే గీతే పెరుగుదలలో ఎదుగుదల ఆగచ్చేమో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు ఉన్నది ఆ రేంజ్లోనే పలకచ్చేమో, కానీ అంతకంటే పడిపోవడం ఉండదు. 1 కోటి రూపాయలకి ఇంతకుముందు అమ్ముడుపోయింది, ఆ 1 కోటి రూపాయల రేంజ్లోనే ఉండొచ్చేమో, కానీ పడిపోవడం అనేది ఉండదు. పడిపోవడం అంటే ఇక్కడ 4 కోట్ల దాకా వెళ్ళింది 40 లక్షలకు పడడం అంటే రియల్ ఎస్టేట్ పడ్డం అంటారు. అంతే తప్పించి రేటు అక్కడే ఉంటే కాదు. ఇకపోతే రిజిస్ట్రేషన్ డౌన్ అయినాయా లేదా, ఇది వచ్చే నెలలో 2 రాష్ట్రాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు చూస్తే అర్థమవుతుంది.